ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞానధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము తెలుసుకుంటూ ఉన్నాము. మనం పోయిన వారము అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. బ్రహ్మాది లోకాలను పొందినా కూడా మళ్ళా పుట్టుక అనేది ఉంటుంది. అదే దేవుణ్ణి కనుక పొందినట్లయితే మళ్ళా పుట్టుక లేదు అని భగవంతుడు ఆ పరమాత్మే మనకి తెలియజేశాడు. 16వ శ్లోకంలో లోకములంటే ఊర్ధ్వ, మధ్య, అధమ అని 3 లోకాలు. వాటినే సాత్విక, రాజస, తామస అని చెప్పుకున్నాము. వీటిని దాటి 4వది అయినటువంటి యోగ భాగం ఏదైతే ఉందో అదే లోకం కానీ అలోకమైనటువంటిది. అట్టి స్థానాన్ని పొందినవాడు తిరిగి పుట్టడు అని తెలియజేయడం కోసమే భగవంతుడు నెమలి పింఛము శిరస్సునందు పెట్టుకొని మనకు చూపించాడు అని తెలుసుకున్నాము. ఇంకా పరమాత్మకు 1000 యుగాలు పగలు, 1000 యుగాలు రాత్రిగా ఉందని, బ్రహ్మకాల కర్మ గుణచక్రాల సముదాయమైనటువంటి దేవుని ముద్ర గురించి చెప్పుకున్నాం. పైన అన్నిటికంటే పైన బ్రహ్మచక్రము పగలు రేయిగానున్నది. పగలు దేవునికి 108 కోట్ల సంవత్సరాలు, రాత్రి 108 కోట్ల సంవత్సరాలు. ఆ ప్రమాణం కూడా మనము ఎలా తెలుసుకున్నామంటే 4 యుగాలు 250 సార్లు రావాలని, కలియుగం ఆయుష్ 4,32,000 సంవత్సరాలు, తర్వాత ద్వాపర యుగం దీనికి 2 కృతయుగము దీనికి 3 త్రేతాయుగం 3 కృతయుగం 4. ఇవన్నీ కలిపినప్పుడు ఈ 4 యుగాలు ఒక మహాయుగం అవుతుంది. ఈ మహాయుగం మొత్తము ప్రమాణం 43,32,000 సంవత్సరాలు అవుతుంది. ఇది 250 సార్లు వచ్చినట్లయితే 108 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఇది బాగా గుర్తుండే విధంగా మన పెద్దలు కూడా విరాళాలు ఇచ్చేటప్పుడు 108 వచ్చేలా, మళ్ళా తర్వాత జపమాలలో కూడా పూసలు 108 వచ్చేలాగా పెట్టి ఉన్నారు అని. ఇంకను మన శరీరంలోనే ఈ 108కి దగ్గర సంబంధం ఉందని తెలుసుకున్నాం. అది ఎలాగంటే మనకు గుణచక్రం అనేది ఉంది. గుణచక్రంలో గుణభాగాలు 3 ఉన్నాయి. తామస, రాజస, సాత్విక అని. ఒక్కో గుణభాగంలో 12 గుణాలు అనేవి ఉన్నాయి. ఈ 12 గుణాలు ఒక్కో గుణము ఈ 12 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 గుణాలని అంటే మన కర్మను పాలించేది గ్రహాలని, ఆ కర్మ గుణాల మీద ప్రభావం చూపిస్తుంది, గుణాలు జీవుని మీద ప్రభావం చూపిస్తాయి. కర్మ ఎప్పుడైతే కాలానికి అనుగుణంగా కాలాన్ని అనుసరించి కర్మ అమలుకు వస్తుందో అది గుణాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మొత్తం మీద 9 గ్రహాలు ఈ గుణాలను విభజించినట్లుగా చూసినట్లయితే ఒక్కో గుణము 9 భాగాలుగా విడిపోయి ఉంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అంటే 9 స్థాయిల వరకు గుణం అనేది విడిపోయింది. ఆ విధంగా 12 గుణాలు 12 × 9 108గా వస్తున్నాయి. అంటే ఒక్కో గుణభాగంలో 108 గుణాలుగా వస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా జీవుని పుట్టించినప్పుడు జీవునితో పాటు ఈ 108 సంఖ్య ఇంటూ కోటి
కోటి దేవునికి గుర్తుగా పెట్టి ఉన్నారు, పెద్ద సంఖ్య కాబట్టి 108 కోట్ల సంవత్సరాలు. ఆ విధంగా గుణాల వయసు 108 కోట్ల గుణాలు 108 కోట్ల సంవత్సరాల వరకు జీవుని మీద చూపించను. జీవుని ఆయుష్ కూడా అంతవరకు అని చెప్పుకున్నాము. అందుచేత ఏ విధంగా అయితే ఈ గుణాలను గుణించే ఉన్నామో దాని ప్రకారంగా గణితం నుంచి వచ్చినట్లుగా గుణము అనే పేరు వచ్చిందని కూడా మనము చెప్పుకున్నాము. ఈ 108 కోట్ల సంవత్సరాలు పగలు సమయంలో సృష్టి అంతా ఉంటుంది, సర్వజీవరాశులు వ్యక్తమయ్యే స్థితిలో ఉంటాయి. రాత్రి కాగానే ఏ జగతి లేనటువంటి నిరామయ కాలము, అది 108 కోట్ల సంవత్సరాలు అని చెప్పుకున్నాం. ఇంకా బ్రహ్మ పగలు జగతిగా మారుతూ సర్వము కనిపించని దాని నుండి పుడుతూ ఉన్నవి. అట్లే బ్రహ్మ రాత్రి రావడంతో జగత్తంతా ప్రళయం చెందిపోయి లేకుండా పోయి కనిపించకుండా పోతూ ఉందన్నట్టు. అంటే పగలు కాలంలో సంతతితో ఉండిపోతుంది, ప్రభావం అంటాం దాన్ని. ప్రళయంలో ఏ జీవరాశి లేనటువంటి ఇదిగా ఉండిపోతుంది అన్నట్టు, అది తెలియని స్థితి. ఆ విధంగా బ్రహ్మ యొక్క పగలు రాత్రి, దాన్నే పరమాత్మ పగలు పరమాత్మ రాత్రిగా ఉంటుంది. రాత్రి పూర్తిగా అయిపోయినాక మళ్ళీ పగలు మొదలవుతుంది. అంటే జీవరాశి అది లేనటువంటి స్థితి నుంచి మళ్ళీ జీవరాశి ఉత్పన్నమవుతుంది, ఏది ప్రభావం రావడంతో ప్రళయం అయిపోయినాక. ఇంకా సర్వజీవరాశులు బ్రహ్మ పగల్లో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయం పొంది నాశనమై కనిపించకుండా పోయి తిరిగి పగలు మొదలు కాగానే వెంటనే పుడుతూ ఉన్నాయి అన్నట్టు. ఆ విధంగా మనము పోయిన వారము 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 20వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తా సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. నాశనము లేని మార్పు చెందని ప్రకృతి కంటే వేరైన శ్రేష్టమైన జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగు స్థితి ఒకటి కనిపించక ఉన్నది అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రళయంలో ఏమవుతుందంటే ఈ జగత్తు సర్వమంతా, అంటే జ అంటే పుట్టినది, గతి అంటే జ అంటే పుట్టుక, గతి అంటే నాశనం, అంటే చావు పుట్టుకలు రెండూ కలిగినటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో ఈ జగతిలో సర్వజీవరాశులు అన్నీ కూడా ప్రళయకాలంలో లేకుండా పోతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పంచభూతాలైనటువంటి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడా ఉండవు. నీకు నాకు మధ్యలో ఉండే బయలు కూడా లేనటువంటి స్థితి అంటే అది ఎటువంటిదో కూడా ఊహించడం మనకు సాధ్యం కాదు. శూన్యము కూడా కానిదెలా ఉండునో అగమ్య గోచరము, అంటే శూన్యం అంటేనే ఏమీ ఉండనిది, అది శూన్యం కూడా కాని స్థితి అంటే అది ఆ స్థితి అనేదే మనకు తెలియదు. ఆ స్థితిలో కూడా నాశనం కానటువంటిది ఒకటి ఉన్నది. ప్రపంచమంతా నాశనమైనా కూడా తాను నాశనం కానిది అన్యమైనది ఒకటి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అది ఏమిటో ఈ తర్వాత శ్లోకంలో వస్తుంది, మనం చూద్దాం. అవ్యక్తో అక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక స్థితి ఉంది అని చెప్పున్నాడు కదా 20వ శ్లోకంలో. ఆ స్థితి దానినే కనిపించని నాశనము లేని స్థితి అంటున్నాడు. కనిపించదు, నాశనం లేదు దానికి. పరమగతి కావున దానిని తెలియవలను. పరమగతి పొందవలసిన గతి అదే, దాన్నే పొందాలను. అది లభించిన జన్మలు లేకుండా పోనీగా అసలు పుట్టుకే ఉండదు. దానినే నాదగు నియమస్థానమని పరంధామని చెప్పవచ్చును. అంటే దేవుడు ఏమంటున్నాడు, అదే ఆయన యొక్క నియమస్థానము, అదే పరంధామము అంటున్నాడు. అందుకే మనకి ఓం నమ శివాయలో ఓం నమ శివాయను పంచాక్షరి అని అంటారు. అంటే పంచభూతాలకు గుర్తుగా 5 బీజాక్షరములు ఉన్నాయి. నమ శివాయ అనేవి ఈ 5. అంటే 5 పంచభూతములు నాశనమైనప్పటికీ నాశనం కానటువంటి అక్షరం ఉంది, ఓం అని. అది ఏ దేవుడు అని చెప్పబడి ఉంది. అందుకే ఓం నమ శివాయలో
6 అక్షరములు ఉన్నప్పటికీ దాన్ని పంచాక్షరి అని ఎందుకన్నారంటే అందువలనే అన్నారు. 5 పంచభూతములు నాశనమైనప్పటికీ కూడా నాశనం కానటువంటి వాడు దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఓంని పంచాక్షరి అని చెప్పి ఉన్నారు. అదే శ్రేష్టమైన గతి. దాన్ని పొందాల్సింది ప్రతి మానవుడు పొందాలి. ప్రతి మానవునికి దాన్ని పొందాలి అన్న లక్ష్యము ఉండి తీరాలి. అది ఎన్నో జన్మలుగా ప్రయత్నం చేస్తే కానీ పొందటము సాధ్యం కాదు. ఆ విధంగా ఒక్కసారి పొందితే మళ్ళా పుట్టుకలు లేవు. ఆ పుట్టుకలు లేనటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్నే పరమార్థ స్థానము అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే కర్మంతా అయిపోయి ఇక పుట్టుకలే లేనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడో అతడు పరమాత్మగా మారిపోయి ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఆ పరమాత్మగా మారిపోయిన తర్వాత దానికి సమానమైన స్థితి అనేది ఇంకా వేరే ఏది లేదు. పరమాత్మ అంటే పరమాత్మ అంతవరకే. అన్నిటికంటే గొప్పదైనది, ఎంతో గొప్పదైనది అది ఆ పరమాత్మ యొక్క స్థానం పొందడము, పరంధామం పొందడం, మోక్షాన్ని పొందడం అంటే మామూలు విషయం కాదు. కానీ అంత గొప్ప దాన్ని కూడా వదిలిపెట్టేసి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే కొద్దిసేపు తన వెంట ఉండి పోయేటువంటి డబ్బు వెంట, బంగారం వెంట ఆశలు పెట్టుకొని దాని వెంటే తిరుగుతున్నారు. అది ఎంత తెలివి తక్కువ పని అని ఇక్కడ మనకి స్వామివారు తెలియజేస్తున్నారు. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగచ్చు, ఎందుకంటే తర్వాత శ్లోకం చూద్దాం. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా యస్యాంత్యస్సాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వ జీవరాశులు ఎవని లోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించి ఉన్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు, ఈ సర్వ జీవరాశులు అనేవన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అనంతుడు, ఆయన అంతులేనివాడు, అణువులో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వ జీవరాశుల లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వ జీవరాశులు ఆయనలోనే ఉన్నాయి. ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించి ఉన్నదో సర్వ జీవరాశులు, జా అంటే పుట్టుక, గతి అంటే నాశనం. చావు పుట్టుకలు కలిగినటువంటి ప్రతి దానిలో, అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి దాన్ని జగత్ అంటున్నాం కదా, ఆ జగతి అంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అట్లా వ్యాపించి ఉన్నటువంటి ఆయన్ని అనన్యమైన భక్తితో పొందవచ్చు. అనన్యమైన అంటే అన్యము, వేరంటే వేరైనది. అనన్యం అంటే వేరు కాని, అంటే ఒకే భక్తితోటి ఆయన పొందవచ్చు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన్ని అనన్యమైన భక్తితో పొందవచ్చు. అది కూడా మన శరీరంలోనే పొందవచ్చు అని చెప్తా ఉన్నాడు. వేరే చింత లేకుండా ఆయన మీదనే ధ్యాస పెట్టుకొని భక్తితోటి పొందవచ్చు అని చెప్తా ఉన్నాడు మనకి. కాబట్టి ఎక్కడో బయటకు పోయి ఓ పరమాత్మ ఇక్కడున్నాడు అని వెతికే అవసరం లేదు. అది మన శరీరంలోనే అనన్యమైన భక్తితోటి ఆయన్ని పొందవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నా డౌట్ ఉంటే ఇక్కడ అడగచ్చు, లేదంటే తర్వాత శ్లోకం చూద్దాము. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చ ఏవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇది జీవాత్మ మరియు మోక్షము సంబంధించినటువంటిది. జీవాత్మ మోక్షము పొందడానికి సంబంధించినటువంటి శ్లోకంగా ఇక్కడ మనకి స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో
ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను అంటున్నాడు. అందుకే యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చ యోగినః. అంటే ఏ కాలంలో మరణిస్తే వానికి వృత్తి కలుగుతుంది. వృత్తి అంటే తిరిగి తిరిగి రావడం. వృత్తం అంటే గుండ్రంగా ఉంటుంది కదా, అంటే తిరిగి తిరిగి, అంటే జననం మరణం ఒక చక్రం లాగా ఉంటుంది కదా. అంటే చక్రంలాగా జననం మరణం జరుగుతూ ఉంటుంది కదా. ఏ కాలంలో మరణిస్తే మళ్ళా తిరిగి పుడతాడనేది, ఏ కాలంలో మరణిస్తే వానికి వృత్తి లేదు, అంటే మళ్ళీ తిరిగి పుట్టడం అనేది లేదు. ఆ కాలము గురించి చెప్తాను ఓ అర్జున అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అది ఇప్పుడు మనకి ఎవరైనా కానీ ఒక పందెం పెట్టినప్పుడు పందెంలో పాల్గొని పందెము నెగ్గితే వాడు నెగ్గాడా లేదా అని మనం చూస్తాము. వాడు పందెంలో పాల్గొనకుండా పక్కనెక్కడో నిలబడిపోయి నేను గెలిచానా ఓడానా అంటే దానికి అర్థం లేదు. ఎప్పుడైతే మనం నదిలోకి దిగి ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకుంటే మనం నది దాటిన వాళ్ళం అవుతాం. నదిలోకే దిగిన వాడి గురించి వాడు దాటిండా లేదా అని మనం చూడాల్సిన అవసరమే లేదు. అట్లాగే మోక్షము పొందాడు పొందలేదు అనేది యోగులకు సంబంధించే మనం మాట్లాడాలి, కానీ సామాన్య వ్యక్తుల గురించి కాదు, సామాన్య మనుషుల గురించి కాదు. వాళ్ళు ఏ విధంగానూ యోగం చేయరు కాబట్టి వాళ్ళని లెక్కలోకి తీసుకోవద్దు. ఇక్కడ మనకి శ్లోకంలో కూడా భగవంతుడు యోగినః అంటే యోగుల గురించే చెప్పిండు. అంటే యోగులకు మాత్రమే వర్తించేది భగవంతుడు చెప్పినటువంటి ఈ శ్లోకము. యోగులు ఏ సమయములో మరణిస్తే వాళ్ళు మోక్షానికి పోతారు, ఏ సమయములో మరణిస్తే మరణం మళ్ళా జన్మ అనేది కలుగుతుంది అనే విషయం చెప్తా ఉన్నాడు. అయితే యోగి అయినంత మాత్రాన ఎవ్వరు కానీ ఒకటే జన్మలో మోక్షాన్ని పొందుతారు అనుకోవడము చాలా పొరపాటు. యోగి అయినంత మాత్రం ఒకే జన్మలో మోక్షం పొందుతారు అనేది చాలా పొరపాటు. ఎన్నో జన్మలు ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ కర్మంతా కాలిపోయిన తర్వాత మాత్రమే మోక్షం పొందుతారు తప్పితే దానికి ముందు మోక్షం పొందే అవకాశం అనేది లేదు. అందువల్లనే యోగులు మోక్షం పొందు మరణకాలం ఏదో, ఎప్పుడైతే వాళ్ళు మరణం పొందుతారో ఆ మరణకాలం అనేది మనం తెలుసుకోవాలి. ఆ మరణకాలాన్ని కనుక చూసినట్లయితే ఆ ఫలానా కాలంలో యోగి మరణిస్తే మోక్షం పొందుతాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యోగి ఆ సమయంలో కనుక మరణిస్తే తప్పక మోక్షాన్ని పొందుతాడు. లేదంటే మోక్షాన్ని పొందే అవకాశం లేదు, మళ్ళా జన్మిస్తాడు అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. దాని గురించే మనకి తర్వాత శ్లోకంలో చెప్తా ఉన్నాడు. అగ్నిర్జ్యోతిరః శుక్లషన్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఏమంటుండంటే యోగి అయిన వాడు ఏ ప్రాంతంలో ఉండి మరణం పొందుచున్నాడో ఆ ప్రాంతం మీద సూర్యప్రకాశము కలిగి ఉండాలి. మేఘముల యొక్క నీడ ఉండరాదు, మేఘాల నీడే పడొద్దు, మబ్బుల నీడ పడొద్దు. యోగి మరణించు సమయము అది ఎలా అంటే పగటి పూట అయి ఉండాలి. ఆ పగలు కూడా శుక్లపక్షంలోనే ఉండాలి. ఆ శుక్లపక్షము కూడా ఎందులో ఉండాలి? ఉత్తరాయణంలోనే ఉండాలి. ఈ విధంగా సూర్య తేజస్సు ఉండి పగలయ్యి అది పగలుగా ఉండి శుక్లపక్షమై ఉండి ఉత్తరాయణమై ఉన్న సమయములో గనక యోగి చనిపోతే
మళ్ళా పుట్టకుండా మోక్షము పొంది అంటే విడుదల పొంది జనన మరణం లేని స్థితి పొంది పరంధామమును పొంది పరమాత్మలోకి ఐక్యమైపోతున్నాడు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలోకి చేరిపోయి తాను కూడా పరమాత్మగా మారిపోతున్నాడు. చూడు ఎంత గొప్పగా చెప్పున్నాడు. ఇది యోగులకు సంబంధించిన విషయమైన పైన శ్లోకంలో చెప్పి ఆ యోగి ఎప్పుడు మరణిస్తే మోక్షం పొందుతాడో అనేది ఇక్కడ తెలియజేసిండు. సర్వజీవరాశులకి ఆత్మ అనేది బ్రహ్మనాడిలో ఉంది. బ్రహ్మనాడి తలలో నుంచి కింద కుదస్థానం వరకు బ్రహ్మనాడి అనేది వ్యాపించి ఉంది. ఈ కేంద్రం మాత్రము తలలో ఉంది. ఆ కేంద్రంలో ఆత్మ అనేది ఉండి తన యొక్క శక్తి బ్రహ్మనాడి అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఆ ఆత్మ ఏడవ కేంద్రములో ఉంటుంది. అందుకే సప్తస్థానమున కేంద్రంగా చేసుకొని దాని యొక్క మూలము ఏడవ కేంద్రంలో ఉంటుంది. ఈ బ్రహ్మనాడి చుట్టూతా ఏముంటాయంటే కర్మ కాలచక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మనాడి అనేది 4 చక్రాలకు ఇరుసుగా ఉంది. బ్రహ్మ కాల కర్మ గుణ చక్రాలకు ఇరుసుగా బ్రహ్మనాడి ఉంది. బ్రహ్మనాడిలోనే ఆత్మ అనేది ఉంది. కేంద్రములో ఆత్మ అనేది ఉంటుంది. ఈ కేంద్రానికి బ్రహ్మనాడి కేంద్రం ఏదైతే ఉందో దానికి కర్మకాల చక్రాలు తిరుగుతూ ఉంటాయి. దాని చుట్టూత అంటే బ్రహ్మనాడికి అనుసంధానంగా ఉండి ఇరుసుగా ఉంటుంది బ్రహ్మనాడి. కర్మచక్రం కాలచక్రం తిరుగుతూ ఉంటాయి ఇరుసును ఆధారంగా చేసుకొని. ఈ కాలచక్రంలో ఏముంటాయి? పగలు రాత్రి అనేవి ఉంటాయి. ఇంకా శుక్లపక్షము కృష్ణపక్షము నెలలు ఉత్తరాయణము దక్షిణాయనము సంవత్సరాలు అనేవి ఈ కాలచక్రాన్ని ఆధారంగా చేసుకునే వస్తూ ఉంటాయి. ఈ రాత్రి పగలు మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఈ కర్మను ఏదైతే జీవుడు సంపాదించుకున్న కర్మ ఉందో ఆ కర్మను జీవరాశులు అనుభవిస్తూ ఉంటాయి. జీవరాశులు అంటే జీవరాశులు ప్రతి జీవరాశిలో జీవుడు ఉన్నాడు. ఆ జీవరాశి కర్మను అనుభవిస్తూ ఉంటుంది. ఇక కాలచక్రంలో పగలు రాత్రి ఎలా వస్తూ ఉన్నాయి అంటే కర్మచక్రంలో ఉన్నటువంటి భాగాలను సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే దాటుతూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క భాగాన్ని దాటడానికి 2 గంటల కాలం పడుతుంది సూర్యుడికి. ఆ విధంగా సూర్యోదయం మొదలుకొని 6 భాగాలు దాటడానికి 12 గంటల సమయం సూర్యుడికి పడుతుంది. ఇది మనము పగలుగా చూస్తూ ఉన్నాము. ఇంకా మిగతా 6 గంటలు దాటడానికి అది రాత్రి అవుతుంది. తెల్లారితేనే మళ్ళా సూర్యోదయం అనేది అవుతుంది. మన కపాలంలో కూడా కర్మచక్రాన్ని దాటడానికి సూర్యుడు కాలచక్రంలోనే పయనిస్తూ ఉన్నాడు. ఇలా కాలచక్రంలో పయనిస్తూ కర్మచక్రం 12 భాగాలని దాటడానికి సూర్యుడికి 12 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక దినం అని చెప్తున్నాము. అయితే ఈ కర్మచక్రంలో మధ్యన ఒక రేఖ ఉంది. ఆ మధ్య రేఖకు కుడి ఎడమలు 2 భాగాలు అనేవి ఉంది. అందుకే ఈ కర్మచక్రాన్ని కనుక మనం చూసినట్లయితే రాత్రి పగలు అని విడదీసినట్టుగా 2 ముక్కలుగా ఉంటుంది అన్నట్టు. పగలు 6 రాత్రి 6 గంటలు. పగలు 6 గంటలు పగలు 6 భాగాలు దాటడానికి 12 గంటలు, రాత్రి 6 భాగాలు దాటడానికి 12 గంటలు. అట్లా కర్మచక్ర భ్రమణం అంతా కూడా సూర్యునికి ఒక దినము పడుతుంది అన్నట్టు. అలాగే కాలచక్రం కూడా 12 భాగాలు ఉంది. మనం అంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. కాలచక్రము 12 భాగాలు ఉంది అని చెప్పేసి ఈ 12 భాగాలనే 12 రాశులుగా కూడా మనం చెప్పుకుంటాము. సూర్యుడు రాశి చక్రాన్ని దాటడానికి 1 నెల రోజుల సమయం పడుతుంది ఒక రాశి చక్రాన్ని. దాన్ని సంక్రమణము అని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. మేష సంక్రమణము, మకర సంక్రమణము అంటే మకర రాశిలోకి ప్రవేశించడము సూర్యుడు, తర్వాత మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం, అట్లా ఒక 1 నెల రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు. అంటే కాలచక్రము 12 భాగాలు ఉంది కదా, 12 భాగాలు ఒక భాగం దాటడానికి 1 నెల సమయం అనేది పడుతుంది. అయితే ఈ కాలచక్రము కూడా 2 భాగాలుగా విడదీయబడి ఉంది. అందుకే దీన్ని ఉత్తరాయణము
దక్షిణాయనము. ఉత్తరాయణము 6 నెలలు, దక్షిణాయనము 6 నెలలు. ఉత్తరాయణము 6 నెలల్లో 6 రాశులు, దక్షిణాయనం 6 నెలల్లో 6 రాశులు ఉంటుంది, 6 రాశుల్లాగా ఉంటుంది. ఆ విధంగా ఉత్తర దక్షిణ ఆయనాలుగా మనకి ఉంటుంది. అయితే ఈ కాలచక్రంలో చంద్రుడు కూడా కాలచక్రాన్ని కాలచక్రంలోనే పరిభ్రమణం అంటే తిరుగుతూ ఉంటాడు. అయితే చంద్రుడికి ఏమవుతుందంటే ఒక నెలలోనే కాలచక్రం అంతా చుట్టొస్తాడు చంద్రుడు. చంద్రుడు కాలచక్రములో అతని యొక్క చలనం ఎలా ఉంటుందంటే 12 రాశులు ఉన్నాయి కదా, ఒక్క రాశి దాటడానికి చంద్రుడికి 2.5 రోజులు పట్టింది. అలా 12 రాశులు కాబట్టి నెల రోజుల్లో పూర్తి భ్రమణం ఒక చుట్టూ తిరిగి వచ్చేస్తాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడికి సంబంధించి పక్షాలుగా మనం చెప్పుకుంటున్నాం, శుక్లపక్షము, కృష్ణపక్షము. శుక్లపక్షము అమాస దాటిన తర్వాత తొలి రోజు నుంచి మొదలై పౌర్ణమి వరకు ఉంటుంది. కృష్ణపక్షము పౌర్ణం దాటిన తర్వాత ఒక రోజు నుంచి పాడ్యం నుంచి మొదలై మళ్ళీ అమాస వరకు ఉండేది కృష్ణపక్షము. కృష్ణపక్షంలో చంద్రుని యొక్క వెలుగంతా దిగిపోతూ అదంతా చీకటి వ్యాపింపజేసేది కాబట్టి అది కృష్ణపక్షము. శుక్లపక్షంలో చంద్రుని యొక్క వెలుగు పెరుగుతూ పోతుందండి, పెద్దగా అవుతూ పోతూ పౌర్ణమి వరకు పూర్తిగా వెలుగును సంతరించుకుంటాడు అన్నట్టు. అలా కృష్ణపక్షము, శుక్లపక్షముగా ఈ చంద్రునికి సంబంధించి ఉంటుంది. అతనికి 30 రోజుల సమయము పడుతుంది అన్నట్టు. ఏది ఈ 2 చక్రాలు ఈ కాలచక్రాన్ని దాటిపోవడానికి. ఈ విధంగా మనము ఏమేమి తెలుసుకున్నామంటే పగలు రాత్రి ఒకటి, ఉత్తరాయణం దక్షిణాయనము, శుక్లపక్షము కృష్ణపక్షం, ఇదంతా తెలుసుకున్నాం కదా. ఇక ఈ విధంగా కాలచక్రంలో రాత్రి పగలు శుక్ల కృష్ణపక్షాలు మళ్ళీ తర్వాత ఈ ఉత్తరాయణం దక్షిణాయనం ఆయనాలు జరుగుతున్నాయి. జీవునకు యోగము చేత లభించిన యోగశక్తి అంతయు కర్మ కాలచక్రాల మధ్య ఎందున గురుకేంద్రం ఉంది. అక్కడ కర్మ కాలచక్రాల మధ్యలో గురుకేంద్రం అనేది ఉంది. ఆ గురుకేంద్రంలోకి యోగశక్తి అంతా కూడా చేరుతూ ఉంటుంది. జీవునికి సంబంధించిన జీవుడు అంటే ఇక్కడ యోగే. ఆ యోగం చేస్తూ ఉన్నప్పుడు లభించేటువంటి యోగశక్తి అంతా కూడా కర్మ కాలచక్రాల మధ్యలో ఉన్న గురుకేంద్రం ఉంది, ఆ గురుకేంద్రంలోకి చేరుతాం. ఎప్పుడైతే ఎవరికైతే సంపూర్ణమైనటువంటి యోగశక్తి లభిస్తుందో, అంటే అది పరిపూర్ణమైన స్థితికి యోగశక్తి అనేది చేరుతూ ఉంటుందో, అప్పుడు వానికి సూర్యుడు ఆత్మరేఖకు ఎడమ ప్రక్క ఉన్నప్పుడే, అంటే ఆత్మరేఖ అనేది మన మధ్యలో అన్నిటినీ మనము అంటే కాలచక్రాన్ని మనం విభజించాం కదా, కర్మచక్రాన్ని కాలచక్రాన్ని 2 భాగాలు చేసి ఉన్నాం కదా. అయితే ఎడమ వైపుకే ఉండాలన్నట్టు, అంతా కూడా ఎడమ వైపుకే రావాలంటున్నా. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవనికి యోగశక్తి పరిపూర్ణ స్థితికి వచ్చునో వానికి సూర్యుడు ఆత్మరేఖకు ఎడమ ప్రక్క ఉన్నప్పుడే, అంటే సూర్యుడు అంటే ఆత్మరేఖకు ఎడమ వైపుకు ఉండాలి. సూర్యుడు ఆత్మరేఖకు ఎడమ వైపు ఉండాలి. వాడు కూడా జీవుడు ఎడమ వైపు నుంచే లోనికి ప్రవేశించాలి. అప్పుడు చంద్రుడు కూడా శుక్లపక్షంలోనే ఉండాలి. అది పగలే అయి ఉండాలి, అది ఉత్తరాయణమే అయి ఉండాలి. అంటే మనం శ్లోకంలో చెప్పినప్పుడు శ్లోకంలో ఏ విధంగా చెప్పిన పగలై ఉండాలి, శుక్లపక్షమై ఉండాలి, ఉత్తరాయణమై ఉండాలి, ఇంకా మబ్బులు కూడా ఉండొద్దని చెప్పున్నారు మనకి. ఆ సమయములో ఏమవుతుందంటే మరణించిన యోగి మధ్యలో ఉన్నటువంటి కేంద్రంలోకి పోతున్నాడు. మధ్యలో ఉన్నటువంటి ఆత్మ కేంద్రం ఉంది కదా, ఆ కేంద్రంలోకి పోతున్నాడు, అంటే ఆత్మతో కలిసిపోతున్నాడు. అలా కాకుండా ఇతర సమయాల్లో మరణించినప్పుడు ఏమవుతుందంటే యోగికి పరమాత్మను చేరేటువంటి మార్గం అనేది ఉండదు. అందువల్ల ఏమవుతుంది, వానికి
మళ్ళా పుట్టుక అనేది తప్పకుండా జరుగుతుంది. మనకి స్వామివారు ఒక బొమ్మ గీసి ఆ బొమ్మలో కూడా జీవుడికి దారి మోక్షం పొందడానికి ఏ విధంగా ఉంటుందనేది చూపించారు. అందులో ఎడం వైపు నుంచి జీవుడు లోపలికి ప్రవేశించేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఎడం వైపే ఉండడము, అవి కూడా పగటిపూట అయి ఉండడము, అది కూడా ఉత్తరాయణమే అయి ఉండటం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా చూపించారు. అప్పుడు ఈ జీవునికి దారి అనేది ఏర్పడుతుంది, పరమాత్మలోకి కలిసిపోతూ ఉన్నాడు. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము. ఇంకేమన్నా అనుమానం ఉంటే అడగవచ్చు. ఇక మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.